హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్కే బంగారి. సో డే 1 ఎలా అయిందంటే, డే 1 అయితే మొత్తం అసలు నిద్ర స్లీప్లెస్ అనమాట. మాకు నా లొకేషన్ నుంచి వివేకానంద నగర్ కూకట్పల్లికి వెళ్ళాను. ఎందుకంటే మన విజయ్ వాళ్ళ ఫ్యామిలీ పిక్ చేసుకోవడానికి మన కూకట్పల్లికి వెళ్ళాను. వివేకానంద నగర్ కాలనీ. ఓకే, సో అక్కడ నుంచి ఇటు వరకు ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆల్మోస్ట్ ఆల్ నాకు 1 అవర్ టైం పట్టింది. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్మూర్లో మేము డిన్నర్ చేసాం అనమాట. ఆ డిన్నర్ దగ్గర కూడా ఒక 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. అంటే లైక్ డిన్నర్కి ఒక 1 అవర్ మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. దాని తర్వాత డైరెక్ట్గా బీడాఘాట్కి వెళ్ళిపోయాం అనమాట. మన మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఉంది. జబల్పూర్ ప్లేస్ నుంచి బీడాఘాట్కి ఎగ్జాక్ట్లీ జబల్పూర్ నుంచి బీడాఘాట్కి 8 into 20 కిలోమీటర్స్ ఉంది. ఆ బీడాఘాట్ అనే ప్లేస్కి వచ్చాను. ఆ బీడాఘాట్కి ఎందుకు వచ్చామంటే, అక్కడ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేటివి ఉన్నాయి చాలా. అది ఎస్పెషల్లీ ఏంటంటే ధువంధర్ వాటర్ ఫాల్ ఉంది. అంటే ఆ వాటర్ ఫ్లోస్ ఏంటంటే నర్మదా వాటర్ ఫ్లో, నర్మదా రివర్ ఉందన్నమాట. నర్మదా రివర్ పైన లైక్ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట, ధువంధర్ వాటర్ ఫాల్స్ అనేది. ఆ ధువంధర్ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుందామని. అండ్ బీడాఘాట్ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఆ బీడాఘాట్ వాటర్ ఫాల్ దగ్గర కొంచెం స్నానం చేసి, ఎందుకంటే నర్మదా రివర్లో స్నానం చేస్తే కొంచెం మంచిదే కాబట్టి అక్కడే స్నానం చేసి. అండ్ మార్బుల్ రాక్స్ అనేది ఒకటి ఉందన్నమాట. మార్బుల్ రాక్స్లో ఏంటంటే డ్రోన్ షాట్స్ మంచిగా వచ్చాయి. అండ్ మార్బుల్ రాక్స్ దగ్గర చాలా మూవీస్ షూటింగ్ కూడా చేస్తారు. మన రీసెంట్గా వచ్చేసి డుంకీ, షారుఖ్ ఖాన్ది. సో ఇవన్నీ కవర్ చేసుకొని డైరెక్ట్గా మేము ఇంకా కజురాకి వెళ్ళిపోతాం ఈ మధ్యాహ్నం. ఫైనల్గా అయితే బేడాఘాట్ మన పార్కింగ్లో కార్ పార్కింగ్ చేసి, బయట చలి ఘోరంగా ఉంది. అండ్ లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఇందాక 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. అండ్ టోకెన్ అయితే ఏమి ఇవ్వలేదు. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక ఐ లవ్ బేడాఘాట్ అని ఉంటుంది, కనిపిస్తుంది కదా అది. అండ్ ఇదంతా కార్ పార్కింగ్, కార్ కానీ బైక్స్ కానీ పార్కింగ్ పెట్టుకోవచ్చు. పార్కింగ్ పెద్దగా ఉంది చాలా. సో లోపలికి వెళ్దాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే మార్బుల్ పాయింట్ ఉంటుంది అక్కడ. దాంట్లో ఏంటంటే బోటింగ్ ఉంటుంది. అండ్ బేడాఘాట్ వాటర్ ఫాల్స్ అదొకటి చూడాలి, దాని దగ్గరికి వెళ్దాం. సో ఇంకోటి ధువంధర్ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్దాం. సో మన ఛాలెంజ్ అయితే ఫుల్ఫిల్ చేసినాం ఫైనల్లీ. ఎందుకంటే ఈరోజు ఈ టైంకి రీచ్ అవుదామని అనుకున్నాము, కానీ ఎంత లేట్ చేసినా కూడా చూసినా ఎగ్జాక్ట్ 6:30కి వచ్చేసినాం. చూడండి క్లైమేట్ ఎట్లుందో. ఇప్పుడు డైరెక్ట్గా ధువంధర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసి డ్రోన్ షాట్స్ తీసుకుంటాం. ఇప్పుడే ఛాయ్ తాగినాం. ఛాయ్లో షుగర్ తక్కువ ఉంది, పాలు లేవు అసలు. పాల ఛాయ్ కాదు అది డికాషన్ ఛాయ్ తాగిసిన మొత్తానికి అయితే. కొంచెం ఎందుకంటే చలిగా ఉంది, గరం ఉండాలి ఒంట్లో అని ఛాయ్ తాగినాం. చలో వెళ్తున్నాం. దారి మధ్యలో శివలింగాలు చాలా ఉన్నాయి, చూపిస్తే చూడండి. శివలింగాలు ప్రతి ఒక్క షాప్ ముందు ఉంది. డిఫరెంట్ ఉన్నాడు. ఇట్లా లేపి ఇట్లా పెట్టుకొని వచ్చింది కదా ఇట్లా పోదా మరి. మేము కొంచెం ఎర్లీగా వచ్చినాం కాబట్టి షాపులో అసలు ఎవరు లేరు. మెల్లమెల్లగా ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇట్లా కూడా పోవచ్చు. మన రూబికాన్ తీసుకొని అయితే జబల్పూర్కి రీచ్ అయిపోయినా. జబల్పూర్లో బేడాఘాట్ అనే ప్లేస్. జబల్పూర్ నుంచి బేడాఘాట్కి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 8 into 20 కిలోమీటర్స్. అదే ఇప్పుడు కనిపించేది ధువంధర్ వాటర్ ఫాల్స్ అది. సో ఇది కేబుల్ కార్ అనమాట. ఇదంతా కేబుల్ కార్ 10:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. కాస్ట్ ఎంతో తెలియదు ప్రస్తుతానికి అయితే. మనకి ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. కాస్ట్ అయితే అక్కడ రాయలేదు. ఆ కేబుల్ కార్ ప్రైస్ ఎంతో తెలీదు. వాళ్ళు 10:30కి ఓపెన్ చేస్తున్నారు. 10:30కి ఓపెన్ చేసినప్పుడు చూసి చెప్తాను. అండ్ వ్యూ మాత్రం చాలా సూపర్ ఉన్నది. ధువంధర్ వాటర్ ఫాల్ అనమాట. సో చలో ఆడికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక పాయింట్ అనమాట. మేము ఇందాక అక్కడ నుండి అక్కడ నుంచి డ్రోన్ షాట్ తీసుకున్నాం. కొంచెం అక్కడ ఫోటోస్ తీసుకున్నాను. ఇది ఒక పాయింట్ అనమాట. అక్కడ నుంచి దాకా మొత్తం వాటర్ ఫాల్స్ మొత్తం. ఇదంతా నర్మదా రివర్ ఇదంతా. సో ఇదే ధువంధర్ వాటర్ ఫాల్స్ అంటుంది దీన్ని. ఫ్లో చాలా ఉంది, అంత భయంగా ఉంది అనమాట. అంతా వాటర్ సౌండ్ అంటే ఎట్లా వస్తుందో.
టైం 7:50 అవుతుంది. సో మెల్లమెల్లగా ఇప్పుడే షాప్లో అన్నీ ఓపెన్ చేస్తున్నారు. సో మేబీ 9కి అందరు ఓపెన్ చేస్తారు ఇంకా మొత్తం కంప్లీట్గా. సో చూద్దాం, ఆడ ఉన్నాయి వ్యూ పాయింట్స్, ఆడికి వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్ళేసి. సో ఇట్లాగే ఎంట్రన్స్ నుంచి వస్తే ఇది మెయిన్ పాయింట్ అనమాట కనిపించేది. బా వ్యూ పాయింట్ మాత్రం కిరాక్ ఉంది, చూపిస్తే చూడండి వెనకాల. ఎయిటీన్ అవర్స్ జర్నీ చేసి ఇంత దూరం వచ్చినాం ఎందుకంటే ఈ దోనర్ వాటర్ ఫాల్స్ చూడడానికి. వెనకాల కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన కొన్ని డ్రోన్ షాట్స్ అండ్ కొన్ని మంచి మంచి షాట్స్ పెడతాను చూడండి. అండ్ ఈ దోనర్ వాటర్ ఫాల్లో బెస్ట్ టైం ఎప్పుడంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు. ఈ టైంలోనే మంచిగా వర్షాలు పడుతూ ఉంటాయి, కొంచెం వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి మంచి టైం అనమాట విజిట్ చేయడానికి. కొన్ని ఆల్మోస్ట్ అలా ఒక 4 months దాటిపోయింది, ఇంతవరకు వాడలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన ఇక ఇది నీకు, ఇది నాకు. ఛానల్ నెంబర్ 3. ఓకే, 3 ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంది దాంట్లో. ఇక ఇప్పుడు ఆన్ చేద్దాం, చూద్దాం. ఇది తిప్పుతావు రైట్కి. 3 ఉందా? హలో హలో, మైక్ టెస్ట్. ఓకే, నేను నూడిల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఓవర్. నేను ఫాలో చేస్తున్నా, పవర్ బ్యాంక్ తీసుకొని వస్తున్నా. ఓవర్. ఓకే. హలో, బ్యాచ్ నెంబర్ 123 143 420 420 మీరు మాట్లాడేది వినిపిస్తుంది. ప్లీజ్ టెల్ మీ 420. ఓవర్. మీరు జాబ్ 420 బ్యాచ్ నెంబర్ 420 నువ్వు, నేను కాదు. నా బ్యాచ్ నెంబర్ వచ్చేసి 143. ఓకే, ఐ థింక్ 420 నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నీ బ్యాచ్ నెంబర్ 420. చూసా 420 అనగానే వాయిస్ కూడా కట్ అవుతున్నారు. 420 420 పక్కా 420. ఇంకా 420 వేసారు ఇట్లా ఉంటాయి. ఓ మమ్మీ మంచి వీడియోలు తీయమని చెప్పు, సరేనా? ఓవర్. ఓవర్. ఇంట్లో ఉంటున్నారు షట్టర్లో. నెక్స్ట్ డెస్టినేషన్ మార్బుల్ మౌంటైన్స్, మార్బుల్ రాక్. రాఫ్టింగ్ 3,500 రూపీస్ ఫర్ 6 packs, 6 members. రాఫ్టింగ్ లో 6 members ఉంటారు కదా.
ఆనా జానా ప్రతి వ్యక్తి 50 రూపీస్ ఎక్స్ట్రా. ఆనంద ఆనా జానా ఒకడు ప్రతి వ్యక్తి ₹50 చార్జెస్. సో ఇక్కడ నౌకా విహార్ ప్రవేశ్ ద్వార్ అంట. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది, లోపలికి వెళ్దాం. సో వెళ్ళే దానిలో మొత్తం షాపింగ్ మాల్స్, లైటింగ్స్ అయితే ఎక్కువ లేవు. ఎక్కడ చూసినా లింగాలు బాగున్నాయి, చాలా కనిపిస్తున్నాయి లింగాలు. ఏ ప్లేస్ చూసినా మొత్తం మాకు. ఈ షాప్ అయితే మొత్తం లింగాలు చాలా ఉన్నాయి అసలు. మొత్తం మార్బుల్స్ బాగా దొరుకుతాయి కదా ఈజీగా, అందుకే బాగా తయారు చేస్తున్నారు. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మార్బుల్ రాక్ బీడాఘాట్ బోటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు అండ్ స్నానాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మేము స్నానాలు చేసి దాని తర్వాత బోటింగ్ చేస్తాం. కరెక్ట్ స్నానం అయితే చేసినాం కంప్లీట్గా. ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్, ఘోరంగా చల్లగా ఉన్నాయి. ఇది 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 చల్లపా ఎక్కువ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఇప్పుడ బట్టలు చేతిలో పట్టుకొని బోట్ ఎక్కుతున్నా. కవర్ లేదు ఏమి లేదు. ఈ బోట్లో ఏంటంటే ఇది గవర్నమెంట్ రేటు పర్ పర్సన్కి 100 రూపీస్. మామూలుగా ప్రైవేట్ తీసుకోవాలంటే ప్రైవేట్ తీసుకోవచ్చు. బట్ 800 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మనం కొంచెం బార్గెన్ చేసుకొని 600 కానీ 700 కానీ కుదుర్చుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద షిప్. ఓకే మోటార్ లేదు నాయన, మోటార్ यात्रिगण कृपया ध्यान दे. और बोट में बैठने वाले दीदी मैडम भैया की जय. ये शिवलिंग सर इसी नदी से निकाल के स्थापना किए हैं. ये साल में बढ़ते हैं हल्का सा महाशिवरात्रि के दिन पूजा पाठ करने से तिल का बराबर. ये नर्मदा जी के कंकर सबसे कंकर नर्मदेश्वर बोले जाते हैं. यही वाला अभी ब्लैक वाला सफेद कंकर. अभी क्या है मैडम सर, यहाँ से हुआ है एंट्री, आगे से करिए कमेंट्री. अभी आएगा मार्बल का साइट, ऑटोमेटिक बोलिएगा गाइड. अभी बैठिए टाइट और देखते चलिए चारों साइड. अभी आप लोग मैडम सर ऊपर में देखना हरे हरे झाड़, ऊपर है झाड़, नीचे है पहाड़. और आप लोग कर रहे हो माँ नर्मदा जी में नौका विहार. अभी मोबाइल कैमरे की बैटरी को बचा के रखना और मुखड़े को सजा के रखना. और आजकल के बच्चे कागज खराब करते, ऑनलाइन पढ़ते, मम्मी पापा को परेशान करते. साथ में मारते नकल, नहीं आती अकल, खेलते फ्री फायर बिगाड़ लेते सकल. बाद में आती अकल शादी के बाद. यही सामने पर देखना ऊंचा पहाड़, गोल्डन कलर मैकानाज गोल्ड. ये ऊंचा पहाड़ गोल्डन कलर. मैडम सर सेकंड पिक्चर निकाला यहाँ का जल जला, जिसके कलाकार धर्मेंद्र सत्तू. सामने पर देखना आप सभी लोग, गिरी हुई चट्टाने यहीं पर निकलते मगरमच्छ, क्रोकोडाइल, फिश फैमिली. और आगे से आने वाला अपना लाल
सर जी पीछे पर देखा नंदी, सामने पर देखना शंकर भगवान का पिंडी। वो स्पर्श होता है सर। जो दिखा रहे थे पीछे वाले कहाँ ठीक है यार कहाँ है बुलबुल बुलबुल भाई साहब बहुत टाइटैनिक हो जाती थी। टाइटैनिक अच्छा तो लगाना आप लोगों को। अच्छा निकाल लेना यहाँ पे निकल गए रंगी। हाँ आप लोगों ने मोहनजोदारो मूवी जो ऋतिक रोशन है सर मगरमच्छ के साथ फैटिंगबाजी करता है वो यहीं पर करता है सर। किसी को तीर से मारता है, किसी को भाले से मारता है। बाकी मैडम सर मगरमच्छ में सर फॉर्म के थे, अगर असली के होते ऋतिक रोशन मगरमच्छ की मुंह में होते, मूवी में नहीं। బోట్ రైడ్ అయిపోయింది ఇంకా డైరెక్ట్గా కార్లోకి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే సో ఫైనల్గా అయితే మన బీడా ఘాట్ బోట్ రైడ్ అయిపోయింది. రాక్ మౌంటైన్స్ ఓకే